బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని లక్ష్మీపురం మల్లమ్మగుంటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. గ్రామాల్లోని ప్రజలతో ముఖాముఖి. జగన్ ని రైట్స్ కి భయపడను, నీ బెదిరింపులకు జగన్. మాజీ మంత్రి నారాయణ సవాల్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మొక్కులు తీర్చుకున్న భక్తులు. కనపూరు గ్రామంలో చిన్నపూరు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నిద్రమల్ల రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని లక్ష్మీపురం మల్లమ్మగుంటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిద్రమల్ల రామ్ కుమార్ రెడ్డి, మేరిగా మురళీధర్లకు మహిళలు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలతో మమేకమవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా చెప్పారు. మంచో చెడు ఒకసారి ఎన్నుకున్నారు. సరే సార్, ఎన్నుకొని ఆయన పని చేయట్లేదని తెలుసుకున్నారు. అయినా రెండోసారి మళ్ళా ఓటేశారు, మళ్ళా మంత్రి అయ్యాడు, మళ్ళా పని చేయాల, మూడోసారి మళ్ళా వేశారు. ఈసారి పని చేసే ఆయనకే ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు, ఇక్కడ నా గురించి కూడా తెలుసుకొని నేను మాటిస్తున్నా, చేస్తాను. జగన్ నీ రైట్స్ కి భయపడను, నీ బెదిరింపులకు జంకను, నా సంస్థల మీద ఎన్నిసార్లు దాడులు చేస్తారో చేసుకోండి అంటూ మాజీ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. నెల్లూరు నగరంలోని 11, 52వ డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇది అరాచక పరిపాలనని, ప్రజా పరిపాలన కాదని, అసలు ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం కాదని ఆయన మండిపడ్డారు. అసలు ఇది ప్రజాస్వామ్యనా అంటూ ప్రశ్నించారు నారాయణ. మీకు అందరికీ తెలుసు, ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది. కేవలం అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని, అది ఎవరు తిరుగుతారండి? ఒకవేళ భయపెట్టిన పైకి నటన చేస్తారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు. ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు, ఎందుకు రైడ్ చేశారో తెలీదు. అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు. ట్రాన్స్పోర్ట్కి, డాక్టర్లలో రైడ్ చేసేదానికి, వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు? అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఏదైనా కావాల్సింటే కడతారు. నువ్వు నోటీస్ ఇవ్వు, ఏమీ చెప్పవు. ఏకదమ్ వచ్చేసి ఒక 150 మంది 200 పోలీసులు తీసుకురావటం. నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి, ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఎంప్లాయీస్ మీద ఏంది అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? నీకు ట్రాన్స్పోర్ట్ చూసుకో, నీకేం కావాలో నువ్వు నోటీస్ నీకేమైనా కాల్చి కడతారు, కట్టుకుంటే కోర్టుకి లాగు, మేము కాదంటలేదు. అంతేగాని మొన్న ఒక 1 వీక్ 10 days అయింది,
నారాయణలో అనాథరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక 150 మంది పోలీసులు వచ్చి నానా బీభత్సం చుట్టి ఒక 1 వీక్ 10 డేస్ అయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగిస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు వస్తారో ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారో. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అధికారులకు నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రెడ్జ్ టైప్. ఇట్ ఈస్ ఏ సైకో పరిపాలన. ఎందుకు అంటున్నది మంచి పరిపాలన కాదు, సైకో పరిపాలన ఎందుకు అంటున్నారంటే అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి. లేకుంటే 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు ఓటు రూపు చూస్తారు, ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు. అయిపోయింది కొద్ది రోజులే, ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న, సిటీ కాదు రూరల్లో 54 డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతాపం చూస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే 54 డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేస్తాను. అండర్ గ్రౌండ్ చేస్తే దోమలు లేని నగరం అవుతుంది. ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం, ఎక్కడికి పోయినా దోమలు లేవు. కారణం ఏంటంటే వాడికంతా అండర్ గ్రౌండ్ సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది. దాన్ని నేను నెల్లూరు తెచ్చా, కానీ దాన్ని అలా చేశారు. కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, మీ దోమలు పెడితే కేవలం 2 నెలలు ఓర్చుకోండి. ఖచ్చితంగా ఈ సమస్య 100% ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం జనసేన ఈ 2 కలిపి రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాయి. ప్రతి దగ్గర కోఆర్డినేషన్ ఉంది. నేను ఏ రోజు చెప్పాను మీకు టీవీల ద్వారానే, జనసేనకి టికెట్ ఇచ్చినా నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా, తెలుగుదేశంలో ఇంకెవరికి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా అని చేశాను. అందరినీ కలుపుకొని పోతాం, ఎటువంటి ఇది లేదు. నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్టులు కేసులు వీటన్నిటితో నిమగ్నమై దాదాపు నేను 5 రోజులు నేను వార్డుల్లోకి వచ్చి 5 రోజులు 6 రోజులు కేవలం కోర్టులు కేసులు. రేపు యాక్చువల్గా మేము కోర్టులో వేసాం. రేపు ఒక్కరోజే మళ్ళీ 3 రోజులు సెలవు వస్తుంది, ఫ్రైడే సాటర్డే సండే. అందువల్ల నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చాను. అందరినీ కలుస్తాం. మాకు ఎటువంటి గిగోలు ఉండవు. ప్రతి చిన్న జనసేన ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరినీ కలవటం జరుగుతుంది. 11వ డివిజన్లో రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో తిరుగుతున్నాం. అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. అసలు వాళ్ళే చూపిస్తున్నారు, వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు. మీరు వేసిన రోడ్డే, మీరు కట్టిన కాలాలే. అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం. కాలువలు తీయటంలా. అట్లీస్ట్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇవ్వాల వాళ్ళు. 550 కోట్లతో నెల్లూరు అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చి 90% పూర్తి చేసి జస్ట్ నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికో వెళ్ళిపోతాయి, అక్కడ ట్రీట్ చేస్తారు, వదిలేస్తారు. దోమలు లేని నగరం 54 డివిజన్లలో దోమలు లేని నగరం రావాలంటే మనం ఇప్పుడు నిలబడి కింద చూడండి. యాక్చువల్గా ఈ డ్రైనేజ్, ఇదే డ్రైనేజ్, చక్కటి డ్రైనేజ్. అసలు ఎక్కడికి పోయినా ప్రతి 10 అడుగులు 15 అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ అవపడుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి 550 కోట్లతో లైన్స్ వేస్తే 5 సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కనెక్ట్ గతి లేదు ఈ ప్రభుత్వానికి. ఏం ప్రభుత్వం తెలియదు. నెల్లూరులో ఎక్కడికి పోయినా దోమలు. దోమలు ఏమవుద్దండి, ఒకరికున్న డిసీజ్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేస్తాయి. ఒకరి దగ్గర బ్లడ్ తీసుకుంటాయి, మళ్ళీ ఇంకొకరి దగ్గర సక్సెస్ చేసినప్పుడు ఈ జబ్బులు వస్తాయి. జబ్బులు అనేవి తగ్గాలంటే ఖచ్చితంగా దోమలు నిర్మూలించాలంటే ఒకటి మార్గం అండర్ గ్రౌండ్ సివరేజ్. అంతేగాని దోమలకు మందు కొట్టాలు లేదంటే పొగ కొట్టాలు ఇవన్నీ టెంపరీ. నేను పర్మనెంట్ సొల్యూషన్ చేశా. పర్మనెంట్ సొల్యూషన్ ఖర్చు 550 కోట్లు, అంతా ఇంత కాదు. 550 కోట్లు తెచ్చి అండర్ గ్రౌండ్ మొత్తం చేస్తే జస్ట్ కనెక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీధి ఆ వీధి తిరిగా ప్రతి ఇంటి దగ్గర ఒకటే కంప్లైంట్, దోమలు. కాలువలు తీయటంలా. కనీసం కాలువలను తీస్తే వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి, దోమలు పెరగవు అక్కడ. ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుద్దో, ఫ్లో అయ్యే దగ్గర దోమలు పెరగవు. ఎక్కడైతే కాలువలు తీరో దోమలు వాటర్ ఫ్లో ఉండదో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెరిగి పిల్లలై మళ్ళీ దోమలు వస్తాయి. అది జరుగుతుంది ఇప్పుడు.
కనీసం ఆ కాలువలన్నా నీట్గా తీస్తే వాటర్ ఫ్లడ్ లేదు. అసలు అంత ఎందుకండి 550 కోట్లు తెచ్చి 40% అయిపోతే జస్ట్ కనెక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఏవో చేస్తాం అంత డెవలప్ ఒక మున్సిపాలిటీ అంటే ఏంది, వాళ్ళకి చక్కటి డ్రైన్స్ ఉండాలా, చక్కటి రోడ్డు ఉండాలా, చక్కటి డ్రింక్, ఇవి మేజర్, ఇవి ఫస్ట్ అవి ఉండాలా. రోడ్లు, వాళ్ళకి చక్కటి డ్రైన్స్, వర్షం వస్తే నీళ్లు పోవటానికి చక్కగా ఉండాలా. వాటి తర్వాత పార్కులు, తర్వాత వచ్చి స్కూల్స్, ఇవన్నీ కావాలి. ఒక మున్సిపాలిటీ అంటే కొన్ని దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి విశేష అలంకరణలో హంసచులక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానానికి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని తూర్పు కనపూరు గ్రామంలో చిల్లకూరు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు మరియు భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై నిధులతో మనకి ఎన్నో సబ్సిడీ లోన్లు ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడా చేయని విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే ఒక సబ్సిడీ లోన్ కాకుండా 10,000 అకౌంట్లో వస్తే కరెంటు బిల్లు ద్వారా ఇంకో బడ్జెట్ ద్వారా ఇంకా రకరకాల ద్వారా మన దగ్గర తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి. ఇక్కడ వచ్చి మన సునీల్ అన్ని గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది సీసీ రోడ్ అడుగుతున్నది మరి బీసీ జనం అడుగుతున్నది. సాయం చేయండి. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లి మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్. తర్వాత బీసీలు కానైతే 50 సంవత్సరం నిండిన అందరికీ 4,000 అన్న బీసీలే 50 సంవత్సరం నిండిన అందరికమ్మా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. తర్వాత తల్లి మన ఇంట్లో చదువుకునే బిడ్డలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 ఇస్తారమ్మా. ఏమ్మా తర్వాత మీరు ఎక్కడి నుంచి జిల్లాలో బస్సు ఫ్రీగా ఎక్కచ్చమ్మా. టికెట్ 5 నిమిషాలు పెట్టవాళ్ళ మీరు. అట్లాగే తల్లులారా ముఖ్యంగా మంచినీళ్ళు ఇస్తారమ్మా. మీకు సరఫరా చేస్తారు మంచినీళ్ళు. తర్వాత మిల్లలు ఎవరన్నా సరే డిగ్రీ చదివిన బిడ్డలు ఎవరన్నా నిరుద్యోగులుగా ఉంటే అమ్మా వాళ్ళకి ఏంటంటమ్మా నెలకి 3,000 రూపాయలు యోగాల నిధి కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు ఇస్తారు తల్లిరా. 6 గ్యారంటీలు బాబు గారు ఇచ్చారమ్మా. అలాగే మన జోలికి వస్తే తాట తీసే వ్యక్తులను కూడా మనమే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనకి రావాల్సిన నిధులన్నీ కూడా నేను అది మీకు అందరికీ తెలుసు. మీకేం కావాలో నేను లోకల్ ఏం కావాలో మీరు చెప్పండి. చేసినట్టు మీకు తెలుసు ఏం చేయాలా పథకాలు కావాలి ఇంకేం కావాలి. ఈ రోజుకి నేను మర్చిపోను. మీకు పెద్దోళ్ళకి గుర్తుంటుంది. దయచేసి మన ఎంపీటీసీలో మంచి మెజార్టీ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కంపల్సరీ తెలుగు గీతం నాయకులు కండువా కప్పి ఓకేనా? ఓకేనా? వెల్కమ్. పాతోళ్ళదు శంకరయ్య గారు గారు రమణయ్య గారు శ్రీనివాస్ గారు. అన్న కండువాలు తీద్దని చెప్పునా? ఎవరు కండువాలు తీయద్దు, అందరూ ఫోటో తీసుకోవాలి అందరూ కలిసి. మణి గారు కండువాలు అట్ట పెట్టుకోవాలి అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటాం. రమణయ్య గారు జానకి రామయ్య గారు సుబ్బారావు గారు రమణయ్య గారు పుల్లయ్య రమణయ్య గారు
పెద్ద నమస్కారం. పుల్లయ్య గారు ప్రవీణ్ రా పుల్లయ్య పుల్లయ్య గారు సుబ్బారావు గారు కొండయ్య గారు కండు వాళ్ళందరూ ఉండించుకోవాలా ఫోటో తీసుకున్నాం. కృష్ణయ్య గారు పాలయ్య గారు బీసీలు ముందుకొచ్చి ఒక సభను పెట్టి ఇంతమందిని సమీకరించడం నాకు తెలిసి నాకు రాజకీయ జీవితం నుండి కూడా మొదటి టైం. దానికి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పంచాయతీలో దాదాపు 9,30,00,000 ఖర్చు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా. నేను వేసిన రోడ్లన్నీ కూడా మీ ఊర్లో దాదాపు 1,80,00,000 రోడ్లు వేసాం మీ పంచాయతీలో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిప్పర్లు తిరిగి పోయినాయి. మన తప్పులే, నా తప్పులే, ఈ తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మేము మా పెద్దలు మీ గ్రామానికి వస్తుంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలికి ఒక 2 కిలోమీటర్లు మీటింగ్ ప్లేస్ ఉన్నా కానీ ఇంతమంది ఇక్కడ రావడం చూస్తుంటే ప్రజా చైతన్యం మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్నే మీరు చూసింటారు బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి పథకాలు కానీ ఏ విధమైన ప్రయోజకరమైన పనులు కానీ చేస్తుందో నిన్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న సంయుక్తంగా విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ఒకసారి మీకు చెప్పాలని చెప్పి నా ఉద్దేశం అమ్మా. ఈ జిల్లాలో ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చమ్మా. మీకు టికెట్ లేదు, ఆడవాళ్ళ ఎవరికి బస్సులో టికెట్ లేదు, 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అమ్మా. అట్లాగే తెల్లారా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒక్కరు చదువుతుంటే 15,000, 2 చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 40,000, 4 చదువుతుంటే 60,000 తెల్లారా. అది కూడా ఏంటంటే ఈయనలాగా స్కూటర్ ఉంటే కట్టు ఉండదు, అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే కట్టు ఈయన గవర్నమెంట్లో. మన గవర్నమెంట్ అది ఉండదమ్మా. ఎటువంటి సమస్య ఏ సమస్య ఉన్నా ఆక్షేపాలు లేకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కొరువు పెట్టకుండా అందరికి కూడా 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నామ్మా. అట్లాగే తెల్లరా మన ఇంట్లో 19 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఆడబిడ్డలుంటే ఎంతమంది ఉన్నా నెలకి 1,500 రూపాయలు బాబు గారు ఇస్తారమ్మా. తల్లి వయసు 55 సంవత్సరాలున్నా, బిడ్డ వయసు 20 సంవత్సరాలున్నా ఇద్దరికి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్గా ఇస్తారమ్మా. అట్లాగే ఇంక 60 అయితే మామూలు పెన్షన్ ఇస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాడు బీసీలకి అంతా కూడా 4,000 పెన్షన్ చేసేసాడు. కాబట్టి ఈ 50 సంవత్సరాల లోపల మనం లోపల ఎవరున్నా కానీ మన బిడ్డలకు కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం తెల్లారా. అట్లాగే మన ఇళ్ళలో ఎవరున్నా సరే చదువుకున్నటువంటి బిడ్డలుంటే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు మీ అందరూ యువకుల కింద ఆ విద్యార్థులకు ఇస్తున్నారమ్మా. డిగ్రీ చదివిన బిడ్డలు కానీ, ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు కానీ, పాలిటెక్నిక్ చదివిన బిడ్డలు కానీ నిరుద్యోగులుగా ఉంటే. అట్లాగే తెల్లారా మనకి పొలాలు ఉంటే 1/2 ఎకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు మీ రైతు ఖాతాలో చంద్రబాబు నాయుడు వేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే మీ అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లులారా. అలాగే అది సూపర్ 6 అమ్మ. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇంకా మరి కొన్ని మంచి పథకాలని అనౌన్స్ చేసి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, మంచి స్వాగతం పలికారు. మీ మొహంలో అందరి మొహంలో ఆనందం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూద్దామని అనుకుంటారు లేదా మీరు? అనుకుంటారు కదా. కాబట్టి అదే కళ కనిపిస్తుంది మీ అందరిలో కూడా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన గురించి చెప్పుకోవాలి మనం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు
అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చి వెంటనే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నాను, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జన సైనికులు ఎవరు ఉంటే ఉన్నారా? జన సైనికులు బాబు మీకు నమస్కారం లేనా మీ నాయకుడికి? ఎందుకంటే అటువంటి ధైర్యం గల నాయకుడు ఎవరు లేరు. మా పరిస్థితిలో మనకి ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని లక్ష్మీపురం మల్లమ్మగుంటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం, గ్రామాల్లోని ప్రజలతో ముఖాముఖి. జగన్ని రైట్స్ కి భయపడను, నీ బెదిరింపులకు జగన్, మాజీ మంత్రి నారాయణ సవాల్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. కనపూరు గ్రామంలో చిలకూరు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.